అడ్డం మొదలుపెట్టారు. అసలుకే జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే విధ్వంసం అని భయపడుతున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారంటే విజను, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మాట వస్తే వయసు గురించి మాట్లాడతారు. వయసు గురించి ఎందుకు మీకు? చంద్రబాబు నాయుడు గారు నిన్ను 100 ఏళ్ళు జీవించుంటారు. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా పరుగులు తీస్తుంది. మొన్న ఒక వారం 10 రోజుల క్రితం విజయసాయిరెడ్డి అనగా 2 సార్లు రాజ్యసభ సీట్ ఇస్తే రాజీనామా చేసి అతను అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బు కానీ అతని మీద ఉన్నటువంటి చోరీ కేసులు కానీ రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కను చేర్చుకుంటారనుకున్నారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళారు. ఏ పార్టీ కూడా డోర్లు తీయకపోగా విజయసాయిరెడ్డిని చూసి డోర్లు క్లోజ్ చేసింది. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడతాడు. విజయసాయిరెడ్డి, నీకు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీ నోట్లోంచి వచ్చిందా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మొన్న మా నాయకుడు మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎవరిని బూతులు మాట్లాడద్దు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు నువ్వు. కానీ ఈసారి కానీ అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నీకు దేహశుద్ధి తప్పదు. ఎందుకంటే మా నాయకుడిని మాట్లాడితే మేము ఎందుకు కోరుకుంటాం? అయినా మాట్లాడు నువ్వు రాజకీయ. మళ్ళీ అందులో అంటాడు రాజకీయంగా ఏదైనా వ్యతిరేకించుకోవాలి కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు అంటాడు. వ్యక్తిగత కక్షలు ఏంటి? జగన్మోహన్ రెడ్డితో 16 నెలలు జైల్లో ఉన్నది ఎప్పుడు? ఏ ప్రభుత్వంలో? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు ఎందుకు వెళ్ళావు నువ్వు జైలుకి? అసలు ఈ సూట్ కేసు కంపెనీలకి దారి చూపిందే నువ్వేదో నిజాయితీ పరుల్లాగా, నువ్వేదో సత్యశీలులాగా మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు. ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దన్నారా? అయితే నేను కూడా